సరైన పత్రాలు లేకుండా వందల కొద్ది గోవులను అక్రమ రవాణా చేస్తోన్న ముఠాను అడ్డుకున్నారు. ఆ వాహనాన్ని అడ్డుకున్నారు ఎమ్మెల్యే అఖిలప్రియ. ఆళ్లగడ్డ ఆల్ఫా కాలేజ్ సమీపంలోని గోవులను కంటైనర్లను ఆపి వాటిని పోలీసులకు అప్పగించారు. తెలంగాణ నుంచి కడపకు ఆ ఆవులను తరలిస్తున్నట్టుగా తెలుస్తోందని, ఈ ముఠా వెనుక ఎవరున్నారో తెలియాలి అని అఖిలప్రియ అన్నారు. ఒక్కొక్క కంటైనర్లో 70కి పైగా గోవులను కుక్కి దారుణంగా తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వచ్చేసరికి 10 కంటైనర్లు వెళ్లిపోయాయని, వాటిని పట్టుకోవాలని పోలీసుల్ని కోరారు. ప్రతి వాహనం వెనుక ఇన్నోవా కారు ఫాలో అవుతోందని, చూస్తుంటే ఇదేదో పెద్ద గ్యాంగే ఉన్నట్టు అనుమానం కలుగుతోంది అన్నారు అఖిలప్రియ. నువ్వు ఓనరా, క్లీనరా, డ్రైవరా నాకు తెలియదు, కానీ మొత్తం అన్ని డొక్క అంతా బయటకు తీస్తాం ఇప్పుడు. అర్థమైందా? మర్యాదగా ఉండేది ఉండేటట్టు నిజాలు చెప్పండి. మీరు పోతారు, అందరు లోపల పోతారులే. ఒకరు మన వాళ్ళు ట్రక్ తో పాటు పోండి, అన్ని స్టేషన్ కాడికి తీసుకోపండి. మీరు ఏం చేస్తున్నారు? ఓడి ఏరియాలోకి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? తమాషాలు చేస్తున్నారా మీరు? ఆవులు తీసుకుపోతారా ట్రక్లలో పెట్టుకొని? దానికి గాలాడట్లా. ఒక ట్రక్ లో 80 ఉన్నాయి ఆవులు. పాపా నువ్వు స్టేషన్ కాడికి బాండి, ఇంకా వీళ్ళని కూడా ఎక్కించండి, బండి ఎక్కించండి. డిఎస్పీ గారు ఉన్నారా?